హాయ్ అండి. ఈరోజు నా పని అయితే అమ్మవారికి ప్రసాదం చేయటంతో నా డే అయితే స్టార్ట్ చేశాను. పొద్దున్నే లేచి పనంతా చేసుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చేసి అమ్మవారికి పులిహార ప్రసాదంగా అయితే మార్నింగే చేసేసానమాట. ఇంకా పూజలోకి పాలు కూడా అమ్మవారికి ప్రసాదంగా పెడతాను. శుక్రవారం మర్చిపోకుండా పాలు అయితే పెడతానమాట. దాంతోపాటు ఉప్పు దీపం కూడా వెలిగించుకోవడం స్టార్ట్ చేసుకున్నాను. ఒక సంవత్సరం నుంచి కింద ఉప్పు వేసి కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తాను. ఆ ప్రమిదలో పైన ఇంకో ప్రమిద అయితే పెట్టుకొని దాంట్లో ఒత్తేసుకొని ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసుకొని ఒత్తి అయితే వెలిగిస్తాను. కామాక్షి దీపం కూడా వెలిగిస్తానమాట ప్రతి శుక్రవారం. ఇంకా ఫ్రైడే పూజ అయితే ఇలా అయిపోయింది కదా. ఇవాళ కొంచెం త్వరగా చేశాను, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో అయితే అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. శ్యామలాదేవి అమ్మవారికి. మేము ఉండే ఊరికైతే ఆవిడ గ్రామదేవత అనమాట. ఇక్కడ ఆడి మాసము అంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి శుక్రవారం నాడైతే అభిషేకం జరుగుతుంది. ఊరందరూ కలిసి పాలైతే తీసుకొని రావాలన్నమాట. ముందల రోజే చెప్తారు ఇన్నింటికి రావాలి పాలు తీసుకొని అని చెప్పేసి. నేనైతే ఇవన్నీ పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి 8:30 కల్లా పంపించేసేసి నాకు పూజకు కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇలా పాలు తీసుకెళ్ళడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట. అది ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనం తీసుకెళ్ళిన పాలతోనే అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు. ఇంకా నేను ఇక్కడ హారతి ఇచ్చేస్తాను. హారతి ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ క్లియర్గా చూడండి. నేను ఇక్కడ మొక్కుకున్నాను కదా, మొక్కుకున్న తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ఇలా గంట మోగిచ్చి తిప్పుతుండగా ఆయన ఆశీర్వాదం అయితే నాకు దొరికింది అని అనిపించింది. నేను ఇలా తిప్పినప్పుడు ఆ ఫ్లవర్ అయితే ఆయన నాకు ఇచ్చినట్టు అనిపించింది అనమాట. నాకు ఎప్పుడైతే ఇలా జరగలేదు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు వీడియోలో. ఇప్పుడే హారతి నేను ఇస్తూ ఉన్నాను కదా, ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ స్లోగా ఫ్లవర్ అయితే కదులుతుంది చూడండి. మళ్ళీ స్వామివారికి నేను కళ్ళకు అద్దుతుంటేనే ఆ ఫ్లవర్ అనేది కింద పడుతుంది. మీరు క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. నాకు ఎందుకో ఆయన కటాక్షం నా మీద ఉంది అని అనిపించింది అనమాట. ఈరోజు ఎంతైనా మార్నింగ్ పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరనిపించింది. కొంచెం ముందర చేసుకుంటే నాకు చాలా నచ్చింది ఈరోజైతే. ఇదిగోండి క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఉప్పు దీపం పెట్టుకున్నాను. మా దీపారాజన దీపాలు కూడా ఎప్పుడు ముట్టించుకునేలాగే పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడే మాత్రం ఆ కామాక్షి దీపం అయితే ముట్టించుకుంటాను. అమ్మవారికి పాలు కానీ దానిమ్మ పప్పులు కానీ పెడితే చాలా మంచిది. శుక్రవారం రోజు మీరు కూడా పెట్టుకోండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. నాకు ఎలా చేయాలో తెలియదు. తను ఇక్కడ అమ్మాయి అనమాట, తమిళ అమ్మాయి. సో అందుకని చెప్పి పాలు అలా నిండుగా చెంబులో పోసేసి చెంబుకి బొట్టు అదంతా పెట్టేసుకొని ముందలే ఉంచుకున్నాను. ఇంకా అలా ఫ్లవర్స్తో పాటు అలా టై చేయాలి, ఆ పాలు బయటికి కనిపించకుండా అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా అలా నడుచుకుంటూ చెప్పులు లేకుండా గుడి దగ్గరికి అయితే అందరం కలిసి ఇట్లా మేళతాళాలతో వెళ్ళాము. ఇక్కడైతే ఎంతమందికి అమ్మవారు పూనారంటే నేను ఇలా చూసి చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట. ఒక 5 నుంచి 6 మంది దాకా నా పక్కనే ఉన్న ఆవిడకి కూడా వచ్చింది. నేను ఇంకా అసలు అలా చూస్తూ కొంచెం భయం కూడా వేసిందనమాట. ఇలాంటి గట్టిగా అరుస్తున్నారు ఇట్లా. నాకు కొంచెం భయం కూడా వేసింది. నియర్లీ ఒక 5-6గురికి అయితే వచ్చిందనమాట 10 నిమిషాల్లోనే. ఇలా పాలు ఇస్తే ఆ లోపల అమ్మవారికి అయితే అలా అభిషేకం అయితే జరుగుతుంది. అన్నదానం కూడా అక్కడే అనమాట. ఈ ఫ్రైడే నాకైతే చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.